నవంబర్ 28 దేవుని వాక్య ధ్యానం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సామెతలు 3:6. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమంతా సంతోషించడానికి, ఆనందంగా ఉండడానికి ప్రభువు ప్రతి దినము తన యొక్క వాగ్దానం ద్వారా, ఆయన వాక్యము అనేటువంటి జీవము ద్వారా మనలను బ్రతికిస్తూ ఉండగా మనము వాటిని మన యొక్క జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. నేడు ఈ యొక్క గొప్ప దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఆయన అధికారానికి ఒప్పుకునే మనస్సు మనం కలిగి ఉండాలి. యేసును ప్రభువుగా అంగీకరించటం అనంటే ఆయన మన మీద ప్రభుత్వం చేసేవానిగా ఉండాలి. ప్రతి విషయము ఆయన చిత్త ప్రకారంగానే జరగాలి. ఎందుకు అని మనం ఆలోచన చేస్తాం. ఈరోజు సామెతల గ్రంథకర్త ఈ మాట మన జీవితాలలో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరంగా ఉండడానికే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన అధికారానికి ఎవరైతే ఒప్పుకుంటారో అక్కడ మనం గమనిస్తే అప్పుడు వారి త్రోవలన్నీ సరళమవుతాయి. నిజమే, మనము దేవుని అధికారం క్రింద ఉన్నప్పుడు, ఆయనకు ప్రతి విషయాన్ని మనం అప్పగించగలిగినప్పుడు, ఆయన చిత్త ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు మన త్రోవలు సరళంగా మార్చబడతాయి. యోసేపు జీవితాన్ని మీరు గమనించండి, దానియేలు జీవితాన్ని గమనించండి, షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాలను గమనించండి. వారు ప్రతి విషయానికి దేవునికి తమను తాము సమర్పించుకున్నారు. అందుకే వారి మార్గము కష్టతరంగా ఉండొచ్చు, కానీ ఎంతటి కష్టతరమైన మార్గమైనప్పటికీ ఆ త్రోవ సరళము చేయబడ్డది. ఈరోజు మన జీవితాలలో మనం ప్రయాణించే మార్గాలు కష్టంగా ఉన్నప్పటికీ అవి సరళం చేయబడాలి అని అంటే మనము దేవుని అధికారము క్రిందకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన అధికారము కిందకు వెళ్ళి మనము ప్రతి దానికి ఆయనకు మనం సరెండర్ అవ్వగలిగితే, మన ప్రవర్తన అంతటినీ ఆయనకు అప్పగించగలిగితే మనలను ప్రభు చక్కటి మార్గంగా నడిపిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు తమ మార్గాలను, తమ ప్రవర్తన అంతటిని మీకు అప్పగించినట్లుగా, మీ అధికారం కింద జీవించినట్లుగా వారిని ఆశీర్వదించండి. నేడు వారు తలపెట్టిన ప్రతి కార్యం జయం కలిగినట్లుగా సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను గొప్పగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. నేడు ఆయా ప్రయాణాలు చేస్తున్న వారికి క్షేమాన్ని దయచేయండి. రక్షణ ఆనందంతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.